వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. స్వీటీ అనుష్క ఘాటీ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా అసలైతే ఏప్రిల్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఘాటీ సినిమా విషయంలో మేకర్స్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ రావటం లేదు. నిశ్శబ్దం తర్వాత 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ అయినా కూడా అనుష్క మళ్ళీ వరుస సినిమాలు చేయటం లేదు. అనుష్క ఎందుకు ఇలా చేస్తుంది అనుకోవడం ఫ్యాన్స్ వంతు అయింది. పోనీ కమిట్ అయిన క్రిష్ ఘాటీ సినిమాకైనా అడిగిన వెంటనే డేట్స్ ఇస్తుందా అంటే సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అన్నట్లుగా ఉందంట. అనుష్క ఇంట్రెస్ట్ లేకుండానే సినిమాలు చేస్తుందా అని అనుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అదరగొట్టిన అనుష్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ వచ్చింది. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలు చేయాలంటే అనుష్క వల్లే అవుతుందని ప్రూవ్ చేసుకుంది. అయితే బాహుబలిలో కూడా ఆమె తన అందంతో మెప్పించింది. అయితే తన లుక్స్ వైజ్ ఇంకా ఇదివరకులా లేదు అన్న కారణం చేతనే అనుష్క సినిమాలు చేయట్లేదు. అయితే క్రిష్ సినిమా ఎలాగో చివరి దశకు వచ్చింది కాబట్టి దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూస్తుందంట. ఘాటీతో పాటు అనుష్క ఒక మలయాళ సినిమాకు కూడా సైన్ చేసింది. ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో కూడా తెలియాల్సి ఉంది. అనుష్క ఎందుకు ఇలా చేస్తోంది? ఆమె కెరీర్ గ్యాప్కి అసలు రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఘాటీ సినిమా టీజర్తో సర్ప్రైజ్ చేసిన అనుష్క మళ్ళీ తిరిగి ఫామ్లోకి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమాని లేట్ చేస్తూ ఆడియన్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని కోల్పోయేలా చేస్తున్నారు. ఘాటీ సినిమా పూర్తయితే అనుష్క నెక్స్ట్ సినిమాల గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. తెర మీద అనుష్కని మిస్ అవుతున్న ఆమె ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడొచ్చినా ఆమెను ఎంకరేజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఘాటీ తర్వాత అనుష్క సినిమాలు చేసినా కాస్త స్పీడ్గా చేస్తే బాగుంటుందని అంటున్నారు.